హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్. మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, లిరిసిస్ట్గా, యాక్టర్గా మరియు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి తన అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్తో ముందుకు దూసుకు వెళ్తున్న నటుడు విజయ్ యాంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి తన నుండి ప్రతిసారి ఒక విభిన్నమైన సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే నమ్మకం ఆడియన్స్కి కలిగించి ఆ నమ్మకాన్ని మొన్న మార్గంతో ఇవాళ భద్రకాళితో మరోసారి నిలబెట్టుకున్నారు ఈ తమిళ స్టార్. కాలి సినిమా ప్రెజెంట్ ఉన్న సొసైటీ, పొలిటీషియన్స్ మీద ఒక సెటైర్ అని చెప్పొచ్చు. కరప్షన్స్ని కానీ, జరిగే అన్యాయాలను కానీ క్వశ్చన్ చేయకుండా జనాలు ఫోన్స్లో స్క్రోల్ చేసుకుంటూ ఎలా గడిపేస్తున్నారు అనే దాన్ని గట్టిగా చూపించారు. కథ విషయానికి వస్తే దర్శకుడు ఒక కొత్త పాయింట్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఒక సెక్రటరేట్లో సాధారణ క్లర్క్గా పనిచేసే ఒక కుర్రోడు తన కనెక్షన్స్ ఉపయోగించి ఎటువంటి పనైనా ఈజీగా చేయగలుగుతాడు. సీఎం నుండి పీఎం దాకా డీల్ చేయగలుగుతాడు. కొంతమందికి ఫ్రీగా చేస్తే కొంతమందికి పర్సంటేజ్ ఛార్జ్ చేస్తూ న్యూ ఏజ్ రాబిన్ హుడ్ లాగా కనిపిస్తాడు. అయితే ఇదంతా తన చిన్న వయసు నుండి 12 ఏళ్ళు విలన్ హౌస్లో ఉంటూ దగ్గరగా అబ్జర్వ్ చేసి నేర్చుకొని అతనికి నమ్మకస్తుడిగా ఉంటూ చేస్తాడు. అదే పర్సన్ దగ్గర అసలు ఎందుకు చేరాడు, వాళ్ళిద్దరికి ఎలాంటి విషయంలో గొడవ అయ్యింది, చివరికి అంత మహాశక్తిని ఎదుర్కొని హీరో నిలబడగలిగాడా అనేది స్టోరీ. పొలిటికల్ బ్రోకర్ అనే టర్మ్ మనం వినలేదు, కానీ రియల్ లైఫ్లో చూస్తూనే ఉంటాం. అది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఇంత గ్రిప్పింగ్గా ఉంటే బ్లాక్ బస్టర్ అనే ఫీల్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో డైరెక్టర్ డీలా పడిపోయి అనుకున్నంత గొప్పగా ప్రజెంట్ చేయలేక ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. డైలీ జరిగే అన్యాయాలను క్వశ్చన్ చేస్తున్నాం అనుకున్నా ఎక్కువ క్లాస్ పీకినట్టు అనిపిస్తుంది. విలన్ని హీరో కౌంటర్ చేసే విధానం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓవరాల్గా నీరసం ఫీల్ వస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ యాంటోనీ యాజ్ యూజువల్గా తన సటిల్ యాక్టింగ్తో ఇరగదీశాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షో అనొచ్చు. హీరోయిన్స్ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా తనే చేయడం బర్డన్లా ఫీల్ అయ్యాడేమో విజయ్ యాంటోనీ. ఇక్కడ కొంచెం దొరికేసినట్టు అనిపిస్తుంది. గొప్ప విజువల్స్ ఏం లేవు, కానీ విలేజ్ లొకేషన్స్ చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ గవర్నమెంట్ ఆఫీస్ సెటప్స్ అండ్ అక్కడ జరిగే థింగ్స్ బాగా ప్రజెంట్ చేశారు. ఓవరాల్గా భద్రకాళి ఒక డిఫరెంట్ పొలిటికల్ డ్రామా విత్ రివెంజ్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయితే ఉంది. డిస్పైట్ ఆల్ ఈ వీకెండ్ ఏదో ఒక మూవీ చూసేయాలి అని అనుకునే వాళ్ళు గివ్ ఇట్ ఎ ట్రై. సైనింగ్ ఆఫ్ మీ ఇందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.